ఇదిగో ఈసారి ఎలక్షన్ లో నువ్వు నాదెండ్ లంజయ్ మీద నామినేషన్ వేసి తీరాల్సిందే. ఏమండి మల్లెపూలు కొనుక్కుంటాను రూపాయి ఇవ్వరా? నన్ను అడుగుతావేంటి? మరి ఆడది పువ్వులు కొనుక్కుంటానని మొగుడు ఇంకేమన్నా అడుగుతుందండి? ఏమే నాకు తెలియకరుతాను నేను నవ్వు ఊళ్ళో మగాళ్ళంతా నీకు మొగుళ్ళేనా? ఎవడండి వీడు? ఇదిగో నీ పేక పిసిక చంపేస్తాను, నరికి పోగులెట్టేస్తాను, నీకు సావురాజు వాయించేస్తాను. గుడ్లప్పగించి చూస్తారంటే వాడెవడో రౌడీ విధవల మీద పడుతున్నాను. అబ్బా వాడు రౌడీ విధవ కాదబ్బా, నీ మొగుడు. మీరు నా మొగుడా? కాదు, నేను నీ మొగుడిని కాదు. లాండాసోరి యాదవనే, సావట్నే, సన్నాసోడిని. పోయి ఇక్కడి నుంచి. అలాగే. బా ఆ గొడవదేముంది గాని ఆ నాదెండ్ లంజయ్ గారి పని నేను చెప్తా, నువ్వు నామినేషన్ వెయ్యి. ఏంటి బాబు తాళం పడేసుకున్నావమ్మా? ఓసా లేదు, మా ఆయన సన్నా ఎందుకు కావాలా? వద్దు, నీ చెంపని ఓసారి ట్రై చేస్తా. అలాగే నామినేషన్ వేస్తానులే. అలా అన్నావు, బాగుంది, థ్యాంక్స్. ఏంటి బయట ఉండిపోయినావేంటి? లోపల పదా. ఏది నా సైకిల్ ఏది? తాళం వచ్చేసింది, పట్టుకెళ్ళిపోయాడు. తాళం వచ్చేయడం ఏంటి, పట్టుకెళ్ళిపోవడం ఏంటి? పాప అతను ఎవరో తాళం పారేసుకున్నాడండి. నా చెంప పెన్ను తీసేస్తే అడుగు పట్టుకెళ్ళిపోతున్నాడు. పోనీ అమ్మా సైకిల్ మందే. దీనొచ్చేంత తగలయ్యా. నా సైకిల్ క్రాప్ వేసుకున్న సైకిల్. సైకిల్ దొరికిందిగా, ముందు ఆ దొంగను పట్టుకోవాలి. వాడు ఎక్కడ ఉండుంటాడు, ఫాలో. అమ్మయ్యా, సంచి దులిపేశాను. సైకిల్ దాకా సుఖీభవ. దీనికి అర్జెంటే పట్టుకుపోయాను, పని అయిపోయింది. సైకిల్ ఇంటికి తెచ్చిమ్మంటావా, ఇక్కడ ఇస్తే సరిపోతుందా? ఎంత మంచిదో. బుజ్జి, ఎవరిని తీసుకొచ్చానో చూడు. అప్పుడే నీ మొగుండి అయిపోయినట్టు ఏంటి అలా రెచ్చిపోతున్నా? అమ్మాయి నీకు నచ్చలేదా బాబు? పర్లేదు, జస్ట్ యావరేజ్. మరైతే ఇంకే, ఈ పెళ్లి జరగాలంటే నాదో కండిషన్ ఉంది. ఏది? ఆ పాటలు అవి పాడమేగా, తప్పకుండా అనిపించేస్తా. కాదు, నా పెళ్లి జైల్లో జరగ. ఇంతకు ముందు ఏమన్నా? జైల్లోనా? సెంట్రల్ జైల్లో. ఇప్పుడు నీ పెళ్లి చేయడానికి మేమంతా మద్దలు చేసి జైలుకి ఎక్కడ రాగలరా బాబు? నాకు అనవసరం, నా పెళ్లి జైల్లోనే జరిగి తీరాలి. దట్స్ ఆల్. ఇదిగో, ఆ జైళ్ళు పర్మిషన్లు అవన్నీ కష్టం గాని ఈ ఒక్కసారికి యూనిఫామ్ తో అడ్జస్ట్ అయిపో. యూనిఫామ్ తోట థింక్ చేసి కబుర్ చేస్తా. పీకేవలే కొత్తిమీర. ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అయిపో. ఓకే, అడ్జస్ట్ అవుతా. చేసుకో. వచ్చేస్తుంది. ఏంటొచ్చేది? కోరొస్తుందో బావా, కోరొస్తుందో, ఎదురింటి పిల్లొస్తూ కోరే తెస్తుందో. జై పాతాళ భైరవి. వచ్చేసింది. ఏం తెచ్చారు? పొన్నగంటి కూర మీకోసం. ఇవిగో మంచినీళ్ళు. ఎవరో తిట్టుకుంటున్నట్టున్నారు. ఇంకెవరు? నేనే. నువ్వా? లేకపోతే తెచ్చిన కూరంతా నువ్వు ఒక్కడవే వేసుకు తింటే తిట్టకపోతే ముద్దెట్టుకుంటారా? మాంచుడు మొహం, కొండముచ్చు మొహం. ఆయన కోసం తెస్తే వీడేసుకుని తినేస్తున్నాడు. ఇప్పుడు నన్ను ఎవరో తిట్టుకుంటున్నారు. నేను కాదు, మీరా? మీరే. మీరా? నా కోసం తెచ్చిన కూర నువ్వు వేసుకుంటే తిట్టక పొగుడతారా?
కూర సింప్లీ సూపర్. ఇదిగో గిలక. రాముడు మన సీతమ్మ రాముడా? బాబు నువ్వు రాముడివే కదూ? ప్రభు ప్రభు కదా నువ్వు తృప్తిని వెతుక్కుంటూ వచ్చావు కదా. బాబు చాలా సంతోషం. శృతికి నేను తాతనే, ఈవిడ మా అమ్మ. అవును. అరే ప్రభు, వీళ్ళ కాకర్ల అమ్మా నాన్న చూస్తుంటే మెంటల్ ఫ్యామిలీలో ఉన్నారు. నాకేదో డౌట్. అబ్బాయి నువ్వేం మాట్లాడుతున్నావో మాకు అర్థమైంది. ప్రభు శృతికి నువ్వంటే ఎంతో ఇష్టం. అది నిన్ను చూడాలని కలవరిస్తూ ఉంది. దాన్ని నవ్వించడానికేనయ్యా ఈ తోక. శభాష్, తాత బామ్మ శృతి పక్కనే అన్నమాట. అయితే మన పని పూర్తయిపోయినట్లే. ఓ బామ్మ, బండి తెచ్చారా? ఇంటికి వెళ్దాం. అదంతా సులభం కాదమ్మా. 100 మంది కాపలా ఉన్నారు. మీరెవరో తెలిస్తే ఎత్తి గోదావరిలో పారేస్తారు. ఇది కాకర్ల ఆర్డర్. గోంగూర ఆర్డర్. వీళ్ళు మన ఇంటికి రావాలి. ఇది నా ఆర్డరు. బా నువ్వు ఉండవే. వీళ్ళని ఎలా ఇంటికి తీసుకెళ్తావా అని నేను ఆలోచిస్తా ఉంటే నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు. చెప్పండి. ఉండు రామా రామా రామారావు, ఎట్టి రామారావు. సాధారణంగా ప్రతిరోజు టీవీలో రకరకాల యాడ్స్ చూస్తూ ఉంటాం, రేడియోలో రకరకాల యాడ్స్ వింటూ ఉంటాం కదా. ఈ పోటీలో పాల్గొనే జంట ప్రేమికులుగా నటించాలి. అయితే వాళ్ళు మాట్లాడుకునే మాటలు తమాషాగా యాడ్స్ మిక్స్ చేసి ఉండాలి. ఓకే, అయితే ఇచ్చిన టైంలోగా వాళ్ళు జవాబు చెప్పలేకపోతే, అంటే ఎవరైతే జవాబు చెప్పలేరో వాళ్ళు ఓడిపోయినట్టు లెక్క. యు గాట్ ఇట్? దెన్ గేమ్ స్టార్ట్ చేద్దాం. నౌ మేల్ పార్టిసిపెంట్ మిస్టర్ రాజు. Then who is going to participate with Mr. Raju? Oh, Ramya, come. Sir, start chedam. Now, start. Wow, ఎంత అందంగా ఉంది. ఎక్స్క్యూజ్ మీ మేడం, మీరు ఏ కాలేజీ? కాలేజా? నేనా? అమ్మీ, నా చర్మం నా వయసును అస్సలు తెలియనివ్వదు. నిజమే. ఆ చర్మానికి గజ్జి తామర రాకుండా ఉండాలంటే నీకు కావాలి జాలిం లోషన్. మరి మామగారికి డెటాల్, అత్తగారికి ఫినాయిల్. అవన్నీ మర్చిపోండి, మెడిమిక్స్ సబ్బునే నమ్ముకోండి. నా ఆరోగ్యం కోసం హార్లిక్స్ నే తాగుతాను. నేను హార్లిక్స్ తాగను, తింటాను. తిన్న పాత్రల్ని కడుక్కోటానికి విమ్ బార్. చూసారా ఈ మెరుపు? చింగ్ చింగ్. నా చొక్కా తెల్లదనం ముందు ఆ మెరుపు ఎంత? నాసి రకం సబ్బులు ఎన్నో వాడాను, నా చేతులన్నీ అరిగిపోయాయి. ఇప్పుడు నాకు ఆ బాధే లేదు. తాజా నిమ్మతో కలిసిన వీల్ తెలిపే ఇది. వీల్ వీల్ వీల్. వావ్, ఇదేనా దీని మెరుపు? కాదు, భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి. మనిద్దరి అనుబంధానికి గుర్తు ఈ గులాబీ గుత్తి. నోటి దుర్వాసన పీడిస్తుందా? లేదు, దంతక్షయం బాధిస్తుంది. అయితే నా తాజా శ్వాస కోసం క్లోజప్ నే వాడతాను. నీ చిగుళ్ళ గట్టిదనానికి పెప్సడెంట్ వాడు. ఫైనల్ గా కాల్గేట్ రక్షణ చక్రంలో ఇద్దరం ఇరుక్కుందాం. కమాన్ రమ్య, రమ్య, టెల్ వాట్ నెక్స్ట్. కమాన్ రమ్య. 5 4 3 2 1. కంగ్రాచులేషన్స్ మిస్టర్ రాజు. ఈ రోజు విన్నర్ మిస్టర్ రాజు. కమాన్ సెలబ్రేట్ ఫ్రెండ్స్, కమాన్. థాంక్యూ వెరీ మచ్.
మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాను, వర్కౌట్ అవ్వలేదు. తాళి కట్టైనా భర్తను అవ్వాలనుకున్నాను, బెడిచి కొట్టింది. పోయే పోకడ చూస్తుంటే నాకు ఈ జన్మలో పెళ్లి కాదేమో అనిపిస్తుంది. మాట్లాడుకుంటే రేపు చేసేయండి. రేపు చేసి నేను జైలుకి వెళ్తే బ్యాక్ నువ్వు కొట్టేద్దామనా? అయ్యగారు, ఆ మాణిక్యం గారి కొడుకు ఎదురింటి అమ్మాయి కడుపు చేశాడు, అందుకని వాళ్ళు పోలీసులు పట్టించారా వాడిని. గుట్టు అడ్డు రావడం పెళ్లి ఫిక్స్ అయ్యలా. నువ్వు చెప్పింది కరెక్టేరా, కానీ అందుకు నా మనసు అంగీకరించట్లేదే. అయితే బ్యాక్ని మర్చిపోండి. నో, బ్యాక్ నాకు దూరం కాకూడదు. దీనికోసమైనా నేను రేపటం చేస్తాను. అది సరే, మీ ఇద్దరికి నెలకి జీతం ఎంత? 75 రూపాయలండి. వచ్చే నెల నుంచి మీకు రూపాయి పెంచుతున్నాను. ఉందిలే మంచి కాలం ముందు ముందునా. ఆ దేవుడే దిగి వచ్చిన నన్ను ఈ బేకరీని దూరం చేయలేడురా. అయితే నిన్న రాత్రి నుంచి ఆ బొంబాయి నెమలి నల్ల నాయకు లొంగిపోయి, అయితే మీరు పోయిన పని అయిపోయింది. బ్రహ్మాండంగా అయింది. కానీ ఒక్కటే కొరత. ఏంటి? కరెంటు పోవడంతో సిగ్గుపడ్డ అందాన్ని చూడలేకపోయాను. అయ్యగారు, అమ్మగారు వస్తున్నారు. ఒక్క రాత్రిలో ఎంత మార్పు తెచ్చానో చూశారా? అయ్యగారు, మీరు బల్లెలోకి తీశారు. కడమంత గుమ్మడికి అయినా కట్టెలాంటి మగాడికి లోకువేరా, అది లోక సహజం. రాత్రంతా సంతోషంగా ఉండి పగలిలా ఉమ్మేస్తుంది ఏంటి? మీరు సరిగ్గా డీల్ చేస్తున్నారు. డీల్ గురించి నాకు చెప్తా ఉంటారా రాస్కల్? ఏండి పాలు తీసుకోండి. నాకెందుకు పాలు? బాగా టైర్డ్ అయిపోయారు కదా. నేను టైర్డ్ అయినట్టు నీకెలా తెలుసురా? మంచం కింద పడుకున్నావా? మంచం పైన పడుకుంది నేనే. నా ప్రాప్తం ఇలా పాలచెంబైపోయింది. అబ్బే 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 లాభం లేదురా అబ్బాయిలు. జైల్లో అయితే రోజు పోలీసులు లాఠీలతో కొడుతుంటే మసాజ్ చేయించుకుంటున్నట్టు ఉండేది. ఇప్పుడు మీరు మసాజ్ చేస్తుంటే అబ్బే ఏదో వెల్తీగా ఉందిరా. మీరేం ఫీల్ అవ్వకండి, మళ్ళీ మీ పాత రోజులు తిరిగి వస్తాయి. అయ్యగారి ఫోన్ అనుకుంటా. రేయ్, అయ్యగారు ఎవర్రా? ఈ ఇంట్లో మొదట అయ్యగారిని నేనే. రేయ్, ఫోన్ పట్టరారా. అట్టగనండి. ఓరి ఓరి ముదినిష్ట పొల్లారా, బాయ్యకి ఎక్కడ పట్టు పట్టాలి, ఏ పట్టు పట్టాలి నాకు తెలిసినంత మీకేం తెలుసురా? పోండి బాయ్యా, ఒక్కసారి నా హస్తవాలు చూస్తే. నీ పట్లతో నేను పాటు పడలేను గాని నన్ను వదిలేయ్. నీళ్ళేటరా బాయ్యా, ఒక్కసారి బాయ్యా, నీకు దండం పెడతాను. ఒక్కసారి బాయ్యా, ఓ బాయ్యా బాయ్యా బాయ్యా, ఒక్కసారి బాయ్యా. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్నవాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం